మనది భారతదేశము. భరతుడు అనేటువంటి చక్రవర్తి సువిశాల భారతదేశాన్ని ఒకప్పుడు ఏకతాటి మీద పరిపాలించినాడు. కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుని యొక్క సంతానం కాబట్టి మనం అందరం భారతీయులమైనాం. అంతేకాదు, హిందువు దేశం అనే పేరు కూడా మన దేశానికి ఉండాలి. అనేక మంది హైందవ రాజులు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, చోళరాజులు, పల్లవులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు, చిన్న చిన్న రాజ్యాలుగా అశోక చక్రవర్తి, పృథ్వీరాజు, పురుషోత్తముడు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ఎందరో హైందవ చక్రవర్తులు పరిపాలించిన దేశం. కాబట్టి మన దేశానికి హిందువు దేశం అనే పేరు కూడా సార్థకమైంది. పరమ పావన పుణ్యభూమి ఈ భరత భూమి. వేదములు పుట్టిన వేద భూమి, పంచశీల బోధించిన భూమి, పంచామృతములు పంచిన భూమి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి దేవతామూర్తులకు జన్మనిచ్చిన దైవ భూమి, గౌతమ బుద్ధునికే జన్మనిచ్చిన ఆధ్యాత్మిక భూమి, పరమ పావన పుణ్యభూమి. ఎందరో మహర్షులు, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షిలాగా బ్రహ్మర్షి వరకు ఎంతో మంది తపస్సంపన్నులకు ఆలవాలమైన దేశం మన భారతదేశం. సృష్టికి ప్రతి సృష్టి కల్పించే బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి జన్మనిచ్చిన విశ్వవిఖ్యాత ఖండం ఈ భరతఖండం. ఇక్కడ జీవనదులు, నదీ వనరులు, ఆహ్లాదకరమైన వాతావరణము, ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు, హిందూ నాగరికత, పచ్చని పైరులు, పంట పొలాలు, ఇవన్నీ పర్యాటకులకు పాత ప్రజాత్వ కాలం నుంచి ఇతర దేశాల వాళ్ళు ఈ దేశంలో జీవించాలనో, ఈ దేశంలో పరిపాలించాలనో, ఇక్కడ నివసించాలని, ఈ వాతావరణంలో బతకాలని తహతహలాడేవాళ్ళు.